హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్. నేను పార్ట్ 1 వీడియోలో చెప్పిన కదా, మా పాప మా గల్లీలో గణేష్ దగ్గర క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తుందని. ఆ ప్రోగ్రామే ఇదన్నమాట. మా పాప క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది. అయితే ఆమెకు చాలా ఇష్టం. ఇట్లా ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఆమె ఇట్లా ప్రోగ్రామ్ ఇస్తుంటుందంట. ఆమెకి గణేశుడి దగ్గర గణేశుడి సాంగ్కి డ్యాన్స్ చేయాలని ఒక కోరిక ఉండేది. అది ఈ రకంగా తీరిందనమాట ఆమెకి. ఆమె చాలా ప్రోగ్రామ్స్ ఇస్తుంటుంది. అయితే ఈసారి మా గల్లీలో గణేశుడి దగ్గర కూడా చేసింది. చూడండి ఫ్రెండ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఆమె క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్. ఇంకొక సాంగ్ కూడా చేసింది, అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. చాలా బాగా చేస్తుందండి. మీ అందరు కూడా మా పాపని మంచిగా ఆశీర్వదించండి. మా పాప ఇంకా క్లాసికల్ డాన్స్లో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఆమె ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని మీ అందరు కూడా ఆమెకు చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఆమెకు ఎంతో అవసరం. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా పాపని మంచిగా ఆశీర్వదించండి. పిల్లలకు అన్నీ నేర్పించాలండి. మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోనీయకుండా వాళ్ళకు కూడా అన్నీ చెప్తూ ఉండాలి, అన్నీ నేర్చుకుండాలన్నమాట. మా పాపకైతే చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం, అందుకనే నేర్చుకుంటుంది. చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తుంది కదా మా పాప. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మా పాపకి ఎంతో ముఖ్యమండి. మీ అందరు కూడా బ్లెస్ చేయండి. ఇట్లా ప్రోగ్రామ్ అయితే ఇచ్చింది. మా గల్లీ వాసులందరూ కూడా, మా గల్లీలో ఉన్న మిత్రులు, శ్రేయభిలాసులు, పెద్దలు అందరూ కూడా మా పాపకి మంచిగా సన్మానం కూడా చేసిండ్రండి. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మా పాప తరపున. ఎందుకంటే ఇట్లా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మిగతా పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు కదా. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇప్పించడం ద్వారా మిగతా పిల్లలకు కూడా నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అందుకనే పిల్లలకు ఎప్పుడు నేర్పిస్తూ ఉండాలి. మంచి అలవాట్లన్నీ కూడా మర్చిపోనీయకుండా నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళకి దేంట్లో టాలెంట్ ఉందో అవన్నీ కూడా నేర్పిస్తుండాలి పిల్లలకి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటివి మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నాకైతే చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్, అందుకనే మా పాపకి నేర్పిస్తున్నా అనమాట. ఆమె కూడా చాలా ఇష్టంగా నేర్చుకుంటుంది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా సంగీతం నేర్చుకుంటుంది. ఆ పాప కూడా ఇక్కడ సాంగ్స్ పాడింది. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతా. తప్పకుండా ఆ పాపను కూడా అందరూ బ్లెస్ చేయండి. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మా పాపకైతే మా గల్లీ మిత్రులు, శ్రేయభిలాసులు, పెద్దలు అందరు కలిసి మంచిగా సన్మానం చేశారు. కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కాబట్టి, మన పిల్లలు మన కళ్ళ ముందు ఎదుగుతుంటే చూస్తూ చాలా సంతోషపడతాం కదా. మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మా పాపకి ఇట్లా సన్మానం చేయడం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్లా అందరూ కూడా మా పాపకి మంచిగా ఆశీర్వాదం ఇచ్చారు. ఇట్లా ఎంకరేజ్ చేస్తారనమాట. మా గల్లీలో వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని. చాలా బాగా సన్మానం చేసిరు. నాకు మా ఆయనకైతే చాలా సంతోషంగా అనిపి, వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. పిల్లలందరినీ కూడా ఇట్లనే మంచి అలవాటు చేస్తూ తీర్చిదిద్దాలి. అది మన తల్లిదండ్రుల బాధ్యతనే ఉంటుంది కాబట్టి మనకు అయినంత వరకు అయితే చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ మా పాపకి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఈమె సంగీతం నేర్చుకుంటుంది. చాలా అంటే చాలా బాగా పాడుతుంది. ఆమెకు కూడా సన్మానం చేశారు వీళ్ళిద్దరికి. ఇట్లా మా గల్లీలో గణేష్ దగ్గర అయితే వీళ్ళు అందరూ కూడా సన్మానం చేశారనమాట. ప్రెసిడెంటు, ఇంకా వైస్ ప్రెసిడెంటు, గల్లీ మిత్రులు, శ్రేయభిలాసులు, పెద్దలు అందరూ కూడా మా పాపకి మంచిగా సన్మానం చేసి ఆశీర్వాదం ఇచ్చిండ్రు. అంతకంటే మాకు ఇంకేం కావాలి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటుంది అనమాట. మా దగ్గర రోజు ఒక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మంచిగా జరుగుతుంటాయి. 11 days ఎట్లా గడిచిపోతున్నాయో కూడా మాకే తెలియకుండానే గడిచిపోతాయి అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఏమైనా దేవుడి దగ్గరకు వచ్చే వరకు మాత్రం అందరూ కలిసిమెలిసిగా మంచిగా జరుపుకుంటారనమాట. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కూడా ఇలా దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అందరం ఒక దగ్గరకు వచ్చేసి చాలా బాగా జరుపుకుంటాము. అదే కదా దేవుని కంటే
మనం గొప్పవాళ్ళం కాదు కాబట్టి దేవుడి దగ్గర అన్నీ వదిలేసి మనం కమిల్ చేసుకుంటేనే ఇట్లా ముందుకు పోగలుగుతామని నేనైతే అనుకుంటున్నా. ఇట్లా జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది. వీళ్ళందరి చేతుల మీదుగా మా పాప ఇట్లా షీల్డ్ తీసుకోవడం నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. వీళ్ళిద్దరిని కూడా మీరందరూ కూడా మంచిగా ఆశీర్వదించండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.